దీర్ఘదర్శులు ప్రవక్తల రేంజ్ కాదు, అంతకంటే ఎక్కువ అని దేవుడు చెప్పిన స్థాయి. ప్రతి దైవజనుడు తమ అనుదిన జీవితంలో భాగంగా ప్రార్థన చేస్తారు. అగ్ని దిగి వస్తే తప్ప ఈయన వెనకరాడు. అగ్ని దిగి వచ్చేదాకా పాలెములో ఊర్లో ఎవ్వడో ఎంగిలిపడు. నాలాంటి దైవ సేవకులందరికీ ఒక పెను సవాలుగా నిలబడి, రే ఎక్కడ్రా నువ్వు అని నిలదీస్తున్న ఒక మహా గొప్ప, నీకు దండం పెడతాం, నువ్వేం చెప్తే చేస్తాం అయ్యా, నువ్వు తిట్టు కొట్టు పడతాం, ఏదైనా చెప్పు చేస్తాం. దించువారు బలహీనులైతే, స్థూలకాయలైతే, మందులైతే, ధూపం వెయ్యలేనంత బలహీన స్థితికి వయసుకు చేరుకుంటే, మేము కాదు బాబు, మా భార్య బిడ్డలు కాదు బాబు, యెహోవా మందసమే చెరపట్టుబడిపోయింది. సమయాలు కండక్ట్ చేసిన మొదటి కూడికే శుద్ధీకరణ కూడిక. ఇలా అయితే నాశనం అయిపోతారు. దేవుని ఒకరితో వచ్చేది మందసం, ఇంకేం బతుకుతారు మీరు? నీకు దండం పెడతావు, నువ్వేమన్నా చేయగాని. నేను అంటున్నాను, ఇంతగా ఏం ప్రార్థన చేసేవాడు? ప్రభువా, ప్రజలు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడకూడదయ్యా, నీ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదయ్యా, నీ ప్లేసులో డబ్బును కానీ వ్యక్తిని కానీ పెట్టకూడదు. ఆవేశముతో మూలుగులెడుతున్న ఒక దైవజనుడు ఈ రోజుల్లో కూడా కావాలి. ఒకవేళ ప్రజలు తప్పు చేసిన నా ముఖం చూసి సమయాలు ఆ రకం కాదు. లోకులందరికీ కూడా అంటే మాకు రాజు కావాలంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయట్లేదు, వెళ్ళి మోకాలే చెప్ప బాబు ఏంటి పనికి మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు. చాలా రెగ్యులర్గా చెప్తుంటారు నా ప్రార్థన. నేను అక్కడ ఆమెం చెప్పలేక ఏమనలేక, సరే భాషకి వెళ్ళొస్తాను. సమూయేలు ప్రార్థన అనండి. నేను శామ్యూల్ గురించి కాదు, 15 సంవత్సరాల క్రితమే ఒక బీభత్సమైన స్టేట్మెంట్ చేశాను. ప్రభు నాకు ఆ మాట ఇచ్చినప్పుడు అంతరంగంలో ఏం డౌట్ పడకుండా పెద్ద 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 అయ్యగారుల చేయి మీద ప్రకటించాను. హల్లెలూయా. ఆమోస్ అడిగారు, ఒరే ప్రవక్తల ముందే ప్రవచించేస్తున్నావు, నీకు భయమే లేదంటే, ఏం తెలియదండి, సింహం గర్జించింది, మరి భయపెడతాం కదండి, యెహోవా సెలవిచ్చాడు చెప్పేసానండి అన్నాడు. ఆ బాపతే అడవిలో పసులు కాసుకుని మేడి పనులు ఏరుకునే బ్యాచ్లో మనం ఒకరు. మనకు అంతకన్నా సబ్జెక్టు, చదువు, గొడవ, గోత్రం ఏమి లేదు, ఏటీహెచ్ లేదు, ఏసు రక్తమే చేయి. నన్ను అన్నాడు, నీ దగ్గర బీడీ లేదా అన్నాడు. లేదన్నాను. దేవుని కృపలో లేదు, రాదు, నా చేతి కట్టండి అని చెప్పాను. దేవుని స్తోత్రం. నేను చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే 99వ కీర్తన 6వ వాక్యం చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. గట్టిగా ఒకసారి ఆమేనండి. నేను అడిగేది ఏమిటంటే, మోషే అహరోనులు ప్రార్థనా జీవితం కలిగిన వారు కాదా? మీ మౌనం నశించును గాక. మోషే ప్రార్థనా పరుడు కాదా? గట్టిగా ఓ బాబు, 80 పగళ్ళు 80 రాత్రులు పచ్చి మంచిలు తాకుండా దేవుని ముఖం చూస్తూ ఉండిపోయిన పెద్ద మనిషి అండి బాబు ఆయన. ఇంకా ప్రార్థనా జీవితంలో అంతకన్నా పీక్సే ఉంటుంది. ఒక నరుడు మరొక నరుడితో మాట్లాడినట్లు యెహోవా అతనితో మాట్లాడుతూ ఉండిను. ఆయన రేంజ్ అది. అతడు నా స్వరూపమును నిదానించి చూచును. ఆయన రేంజ్ అది. దీర్ఘదర్శులు ప్రవక్తల రేంజ్ కాదు, అంతకంటే ఎక్కువ అని దేవుడు చెప్పిన స్థాయి. సమూయేలుకు ముందు తర్వాత కూడా మహా గొప్ప ప్రార్థనాపరులుగా ఉండిన దైవజనులు బైబిల్లో ఉన్నారు. కానీ when the time come to make a statement about Samuel, the Bible declares, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అన్నాడు. ఏ మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు? మిగతా వాళ్ళు ఎవరు ఆయన నామంలో ప్రార్థన చెయ్యలేదు అని కాదు, శామ్యూలుకి కాస్త ప్రత్యేకత ఇచ్చారు. అవునా కాదా? మాట్లాడాలి కదా. మిగతా వాళ్ళకి ఏం ప్రత్యేకత లేదని అంటలా. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని ఒక సుప్రసిద్ధ స్థానాన్ని, అత్యున్నత ప్రార్థన జీవిత గౌరవాన్ని సమూయేలుకి దేవుడే ఆపాదించాడు. కారణం ఏంటంటే, నేను నమ్మి ఆచరించడానికి ఇష్టపడి తొనమో పనమో తిప్పలు పడుతున్న పాయింట్ ఏంటంటే, ప్రతి దైవజనుడు తమ అనుదిన జీవితంలో భాగంగా ప్రార్థన చేస్తారు. ప్రతి దైవజనుడు తన సేవలో తీవ్రంగా ప్రార్థనలు చేస్తారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థనలో పోరాడువారే దైవ సేవకులంతా కూడా. కానీ when the matter comes to Samuel the prophet,
ఆయనకి ప్రేయరే ఫుల్ టైం మినిస్ట్రీ. నా భాష మీకు అర్థమైందా? ఆయన ఏం చేస్తుంటారు? పాటలు పాడతారు. ఆయన ఏం చేస్తుంటారు? సంఘ కాపులు. ఆయన ఏం చేస్తాడు? సువార్థికుడు. ఆయన ఏం చేస్తుంటాడు? ప్రవక్త. చివరికి పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించి కూడా ఫుల్ టైం కీబోర్డ్ ప్లేయర్, ఫుల్ టైం సింగర్, ఫుల్ టైం తబ్లిస్టు, అందరూ ఫుల్ టైమే ఉంటారు. అంటే అదే ప్రధానం, మిగతా అవన్నీ చిన్న చిన్నగా ప్రధానం. శామ్యూల్కి ఫుల్ టైం ఏంటి తెలుసా? ప్రవచనాలు చెప్పడం కూడా కాదు, ప్రేయర్ చేయటం. ఆమేన్, ఆమేన్. సమూయేలు ప్రార్థనల మీద ప్రపంచం ఎంతగా ఆధారపడిందో, అంటే ఆనాటి భక్త ప్రపంచం ఆ ప్రాంతం ఎంతగా ఆధారపడిపోయిందయ్యా అంటే, చాలాసార్లు మీతో నేను మనవి చేసిన సందర్భం, గాడిదలు వెతుక్కుంటూ సౌలు వస్తాడే, ఆ ఊరి వారు ఏం చెప్పారు? ఇదిగో అతడు మీకు ముందుగా ఉన్నత స్థలములకు వెలుచున్నాడు, అతడు వచ్చు వరకు జనులెవ్వరు భోజనం చేయరు, ఇల్లు కలుసుకోండి. అతడు ప్రజల కొరకు బలి అర్పణ చేయడానికి కొండెక్కుతున్నాడు. అతడు బలి అర్పణ చేస్తాడు. అతడి అర్పణ మీదకి అగ్ని వస్తుంది. అతడి అర్పణ ఏమిటి? ప్రభు, ఈ ప్రజల పాపాలు క్షమించండి, మీరు కోప్పడితే ఏమైపోతారు బాబు అని ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతడు చేసిన ప్రాయశ్చిత్త బలిని అంగీకరించిన ఒక సూచనగా దేవుడు అగ్ని పంపుతాడు. అగ్ని దిగి వస్తే తప్ప ఈయన వెనకరాడు. అగ్ని దిగి వచ్చేదాకా పాలెములో ఊర్లో ఎవ్వడో ఎంగిలిపాడు. ఒకవేళ చిన్న చిన్న పిల్లలు కూడా మమ్మీ ఆకలేస్తుందంటే వాళ్ళు ఎట్లాగైనా బుచ్చగిస్తారు, ఎట్లాగైనా వాళ్ళు డైవర్ట్ చేస్తారు. అది కూడా వచ్చేస్తున్నారు అయ్యి, అది ఒక్క నిమిషం ఉండు. కానీ పొర్రపాటున బిస్కెట్ కూడా ఇవ్వరు. కారణం ఏంటి తెలుసా? మన పాపములు అంగీకరించబడినట్లు సూచగా దైవజనుడు మన పక్షంగా అర్పించిన బలి మీదకి దేవుని అగ్ని దిగి వస్తే మనం బతికినట్లు లెక్క. ఈలోపే తినబాకండి. ఒక ఊరి అన్నపానములు, కదలికలు ఒక దైవజనుడి ప్రార్థనపై ఆధారపడి ఉండడం అంత ఆషామాషి కాదు. నా బోటి సేవకుడికి అంత సులభ సాధ్యం కాదు. నాలాంటి దైవ సేవకులందరికీ ఒక పెను సవాలుగా నిలబడి, రేయ్ ఎక్కడ్రా నువ్వు అని నిలదీస్తున్న ఒక మహా గొప్ప అంశం సమూయేలు గారి ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆ ఊరి వారందరూ కూడా ఆయన ప్రార్థన చేసి దిగి వచ్చే వరకు, అగ్ని వచ్చే వరకు, అంగీకారం జరిగే వరకు అన్నపానములు ముట్టరు అనేది ఎంత నిజమో దానికి ఇంకొక అడుగు ముందుకేసిన వచ్చిన ఇది ఇప్పుడు మనం చదివింది. ఊరు కట్టకట్టుకొని సమ్మెల్ గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి ఒకటి అడిగారు, మమ్మల్ని ఆశీర్వదించండి, నాకేదో ఒకటి చేయింది అయ్యా, నీకు దండం పెడతాం, నువ్వేం చెప్తే చేస్తాం, కానీ మా కొరకు ప్రార్థించుట మానవద్దని వేడుకుంటున్నారంట. ఒక దేశం, ఒక జాతి ఒక్క దైవజనుడి దగ్గరికి వచ్చి నీళ్లు చేది కుమ్మరించినట్లుగా ఏడ్చి, అంటే నూతులోంచి చేత్తో నీళ్లు తోడి పోసేస్తే ఎలా ఉంటుందో అంత ఏడిచారంట. దేవుని శనులు తమ పాపాల కోసం అంత పశ్చాత్తాపడ్డారు. ఆమేన్. ఆ మహా పశ్చాత్తాపంలో, రోతంలో వారు దైవజనుడికి చేసిన అప్పీల్ ఏంటంటే, సార్ దయచేసి ఎప్పటికీ మా కోసం ప్రార్థన చేయటం మానదు. అంటే ఎంతగా దైవజనుడైన సమూయేలు ప్రార్థనలపై ఆ జనం ఆధారపడి బ్రతికారో మనం అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన నిదర్శనం అన్నమాట. ఆమేన్. ఆయన ప్రార్థన మాకు క్షేమం, ఆయన ప్రార్థన మాకు దీవెన, ఆయన చేతులెత్తి మాకు విజయం, ఆయన కన్నీరు మాకు దేవుని కృప పొందిన కారణం. అయ్యా నువ్వు తిట్టు కొట్టు పడతాం, ఏదైనా చెప్పు చేస్తాం, కానీ మా కోసం ప్రార్థన చేయటం మాత్రం మనకయ్యా. ఒక జాతి యొక్క మొర ఇది. The people of Israelites are crying like anything in God's presence, and they're pleading Samuel not to stop his prayer. అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానద్దు, నువ్వు ప్రార్థన ఆపితే ఏం జరుగుద్దో మాకు తెలుసు. ప్రార్థించువారు బలహీనులైతే, స్థూలకాయలైతే, మందులైతే, ధూపం వెయ్యలేనంత బలహీన స్థితికి వయసుకు చేరుకుంటే, మేము కాదు బాబు, మా భార్య బిడ్డలు కాదు బాబు, యెహోవా మందసమే చెరపట్టుబడిపోయింది. ఇశ్రాయేలీయులకు తమ పంట పొలములు కానీ, తన పశుపక్షాతులు కానీ, తమ భార్య బిడ్డలు కానీ చెరపట్టబడిన చేదు అనుభవాలు ఉన్నాయి.
కానీ మందసమే చెరపట్టబడిన దారుణ స్థితి వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండలేదు. ఆ మందసం చెరపట్టబడింది, మొత్తానికి వాళ్ళకే భయం వేసింది, తిరిగి పంపేశారు. ముట్టుకుని ఒకటి తెచ్చాడు, దాన్ని మూత తెరిచొద్దని ఒకటి తెచ్చాడు, ఇలా చచ్చారు జనం. పంపేశారు. పంపేసిన తర్వాత వినండి, పంపేసిన తర్వాత శామ్యూయల్ కండక్షన్ ఆఫ్ ఫస్ట్ శాంక్టిఫికేషన్ ప్రేయర్. సమూయేలు కండక్ట్ చేసిన మొదటి కూడికే శుద్ధీకరణ కూడిక. ఇలా అయితే నాశనం అయిపోతారు. దేవుని ఒక్కరితో వచ్చేది మందసం, ఇంకేం బతుకుతారు మీరందరూ దేవుని సందికి రండి, అందరం ప్రార్థన చేద్దాం, మీ పాపాలు ఒప్పుకోండి. శామ్యూయల్ కండక్ట్ చేసిన ఫస్ట్ ప్రేయరే హీలింగ్ ప్రేయర్ కాదు, డెలివరెన్స్ ప్రేయర్ కాదు, బ్లెస్సింగ్ ప్రేయర్ కాదు. ఇట్ వాజ్ ఎ శాంక్టిఫికేషన్ ప్రేయర్. ఒక శుద్ధీకరణ ప్రార్థన చేశాడు. ఆమేన్. మీరందరూ ఒప్పుకోండి, దేవుని దగ్గర సరి చేసుకోండి, మీ లోపాలు విడిచిపెట్టండి, దేవుని కాళ్ళు పట్టుకోండి, పశ్చాత్తాపండి, కృపను కోరండి అని సమూయేలు ఇచ్చిన నడిపింపును బట్టి శుద్ధీకరణ కూడికలో వాళ్ళు నీళ్లు చేది కుమ్మరించినంతగా ఏడ్చి ప్రార్థన చేసి దేవుని కనికరాన్ని, క్షమాపణని, పశ్చాత్తాపాన్ని అనుభవించి అప్పుడు లేచి ఆయన దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా చాలా బాగా నడిపించావయ్యా, తిరిగి మేము దేవునితో సరి చేసుకున్నాం, తిరిగి మేము దేవునితో సమాధాన పడ్డాం, దేవుడు మళ్ళీ మాకు స్పందించాడు, మా అర్పణల మీదకి అగ్ని పంపాడు, మేము అంగీకారమయ్యా, మాకు ఒక నెమ్మది దొరికింది, నీకు దండం పెడతాం, నువ్వేమన్నా చేయి, కానీ ప్రార్థన మా కోసం చేయటం మాత్రం మానొద్దు బాబు అని దండం పెట్టారు. ఆమేన్. నేను ఇక్కడ ఒక దైవజనుడి ప్రార్థన మీకు ఎంత అవసరం అనే మాట మాత్రమే చెప్పడం లేదు. దైవజనుడా నువ్వు మాత్రం ప్రార్థన చేయటం మానొద్దని వాళ్ళు అల్లాడిపోవటాన్ని చూస్తే ఆయన ప్రార్థన ఎంత గొప్పది కదా. ఆమేన్. హలో, ఆమేన్. నేను అంటున్నాను, ఇంతగా ఆయన ఏం ప్రార్థన చేసేవాడు? మీరు ప్రార్థన మానొద్దు ప్లీజ్ అని దండం పెట్టి బతిలాడుకున్నారు కదా, ఎందుకని? ప్రభా బిడ్డలేక పిండి బిస్తొట్టుకుని దీవించండి ప్రభా, రొట్టెల గంపను దీవించండి ప్రభా, పొలంలో దీవించండి ప్రభా, ఇంట్లో దీవించండి ప్రభా. వీటి గురించి నా లేడిపంతా ఆమేన్. ఐ రిసీవ్ దానికోసమేనా? ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అదే సమూయేలు గ్రంథంలో ఏం ప్రార్థన చేసేవాడు, ఆయన ప్రార్థనలో అంశాలు ఎట్టుండేయో. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. వారు ఆడిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను గనుక సమూయేలు యెహోవాకు ఏం చేశాడంట? వారు మాట్లాడిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను కనుక వెంటనే మోకాలు వేసాడంట. సీరియస్గా. ఎంతైనా అన్నమ్మ కొడుకు కదా, ఏదైనా నచ్చకపోతే వెంటనే మోకాలు వేసేస్తాం అలవాటాలకి. ఓ అరిచేత్తం కరిచేత్తం కలబడిపోతాం వాళ్ళకి, అలాంటి సిస్టం కాదు. ఏదన్నా బాధ వచ్చిందా, కోపం వచ్చిందా, మోకాలు వేసేస్తారు వెళ్ళి. ఏ పనికి మళ్ళీ మాటలు, ఏం మాటలరా? వాళ్ళు ఏమడిగారు? లోకులందరికీ ఉన్నట్టే మాకు కూడా రాజు ఒకడు ఉండాలి అన్నాడు. సమూయేలుకి ఎందుకు బీపీ వచ్చేసింది? యెహోవా మనకు రాజుగా ఉన్నాడు కదా, మరి ఎవడో రాజు అంటారంటే? ఇలాంటి వాళ్ళతో బాధించడం కాదు, నేను దేవుడితో మాడుకుంటానులే అని. ఇది కూడా ఇంచుమించు మిక్కిలి కోప కారణం బట్టి చేసిన ప్రార్థన. పిచ్చి కోపం వచ్చేసి వెంటనే మోకాలి, ప్రభా వీళ్ళు తెక్కలకి మాట్లాడతారు, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడు, ఎవడో మళ్ళీ రాజు కావాలంట, నువ్వు ఉండగా ఈ పనికి మేలు ఎవడో రాజు, నీ ప్లేస్ ఎవడో ఆక్యుపై చేయగలడో, ఎవడు రీప్లేస్ చేస్తాడు, అర్థం ఉందా? ఏంటో బుద్ధి లేని మాటలు, పనికి మేలు ఆశలు, ఇట్లాంటి కుదరవు ప్రభు, నేను ఒప్పుకోను. నీ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను నేను, కుదరదు నాకు. అదేదో బుద్ధి జ్ఞానం లేకున్నట్టు మాట్లాడతారు, నువ్వు సీరియస్ తీసుకోబాకు, నువ్వే రాజుగా ఉండు, నీ దండం పెడతావు, అటు చేయబాకు. ఇంతకన్నా ఏం చేస్తాడు చెప్పండి? ఈ పనికి మాల బుద్ధిమాలిన ఆలోచనను బట్టి నువ్వు కోపగించుకొని పక్క వెళ్ళిపోయి, నాయనో మాలాంటి వాళ్ళు చచ్చిపోతావు, ఎవడు పడతాను రాజుగా ఎత్తిన పెట్టుకోలేవు, మా వల్ల కాదు, నువ్వు ఉండయ్యో అలా మాట్లాడతారులే, నేను ఎట్టక్కడ చెప్తాను వాళ్ళకే, అలా మాటలేను బాకు, నువ్వు నేను నేను దండం పెడతా, పట్టించుకో. కానీ అప్పటికి యేసుప్రభు సీరియస్ అయిపోయాడు ఆ విషయం మీద. వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు నన్ను, పానే వదిలేద్దాం, నాకు టెన్షన్ అట్టగే ఉండింది, ఈలోపే నిర్ణయం తీసేసుకున్నావా అని అడుగుతున్నాడు. అంటే సమూయేలు ఏం ప్రార్థన చేస్తుంటాడు? ఈజీగా ఊహించండి. ప్రభువా ప్రజలు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడకూడదయ్యా, నీ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదయ్యా, నీ ప్లేసులో డబ్బును కానీ వ్యక్తిని కానీ పెట్టకూడదు. ఏడుపది. ఈ రోజున ధ్యానిస్తుండగా నాకు మంట పుట్టిందంటాడే దైవజనుడు.
నేను ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అపరిమితమైన దుఃఖం కలిగింది. జనుల మనోభీష్టము దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దైవావేశముతో మూలుగులెడుతున్న ఒక దైవజనుడు ఈ రోజుల్లో కూడా కావాలి. వాద ప్రతివాదతో, సవాళ్ళు ప్రతి సవాళ్ళతో, విమర్శలతో, పొగడ్తలతో మునిగిపోతున్నటువంటి వ్యర్థత నేటి క్రైస్తవ సంఘాన్ని కలవరపరుస్తున్న దినములో దైవావేశముతో మోకాల మీద పడి, ప్రభువా అట్లాంటిది జరగకూడదు బాబు, అలాంటిది జరగకూడదు. ప్రజలు నీ చిత్తానికి భిన్నముగా వ్యతిరేకంగా చేసే ఏ ఆలోచన నువ్వు అంగీకరించకూడదు. అట్లాంటి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకు బాబు. కుడి ఎడమ తెలియని ప్రజలు తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, నువ్వు పట్టించుకోకు. సమూయేలు ప్రార్థన ఏమిటి అంటే, ప్రభువా నీ ప్రజలను క్షమించు కానీ వారిని విడిచిపెట్టుకో. సమూయేలు ప్రార్థన ఏంటి అని అడిగితే, నీ చిత్తమునకు విరోధంగా ప్రార్థన చేస్తే, ఆశపడితే, నువ్వు కోపగించుకొని నీ ప్రజలను వదిలేయకు బాబు, నేనున్నానుగా, వాళ్ళతో మాట్లాడతాను, గద్దిస్తాను, ఏదో చేస్తాను. నువ్వు కోపగించుకొని నీ ప్రజలను విడిచిపెట్టి, అయితే నేను ఉండనులే రాజుగా, మీ చావు మీరు చావండి, ఎవడో ఒకరిని పెడతానులే అని మాత్రం వెళ్ళిపోక ఎన్ని దండం పెడతాను. నీ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము, వాళ్ళకి తెలియదు మాట్లాడుతున్నారులే. ఇలాగూ ప్రజల పక్షంగా ప్రార్థించే క్రొత్త నిబంధన యాజకత్వం అవసరం లేదంటారా? కొత్త నిబంధనలు అందరం యాజకులు అందరూ యాజకులు అంటే ఏంటి? ఏపో తీసుకొని ముందు అడ్డంగా నుంచోవడం ఎదురుకుండకు వచ్చి. యాజకత్వం అంటే స్టేజ్ కాదు, యాజకత్వం అంటే మైక్ కాదు కదా. యాజకత్వం అంటే దేవుని కోపానికి అడ్డుపడి ప్రజల మీదకి దేవుని కనికరం వచ్చేలాగా ప్రయాసపడటం కదా. పాపం చేసిన వాడికి క్షమించగల దేవునికి మధ్యలో నలిగిపోవటం కదా యాజకత్వం అంటే. ఆ బాధ్యత మనందరికీ ఉందిగా. ఈరోజు మనమే సమూయేలు ప్రార్థన ఏంటి? ఒకవేళ ప్రజలు తప్పు చేసిన నా ముఖం చూసి నా బలిని అంగీకరించి వారిని క్షమించు. రెండవది, వాళ్ళు లోక సంబంధుల వలె లోకులందరూ ఆశించినట్లే ఏమైనా ఆశిస్తే నువ్వు కోపగించుకుని వాళ్ళని విడిచిపెట్టుకో. వాళ్ళని తిట్టో కొట్టో ఎలాగో మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి లా కొత్తగా నేను తిప్పలు పడతా, ఈ లోపు నువ్వు కోపగించుకొని వెళ్ళిపోకు. దేవుని చిత్తమునకు విరోధముగా ఆశించుచున్న ప్రజల వాక్యానుసారము కాని కోరికలను అంగీకరించొద్దు అని ప్రార్థన. మీకు నచ్చిందో లేదో కానీ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు కానీ నువ్వు అంగీకరించగానే ప్రార్థన చేస్తారు. మంచిగా అనిపించిందా మీకు? ఎంత అన్యాయం ఏంటండి అని అనిపించిందా? దైవజన్నవాడు ఏమని పలకాలి? నువ్వు కోరునది నీకు జరుగునుగాక, బిడ్డలారా ఆమేన్ అనాలి. ప్రభు యేసైనా యేసు ప్రభు అయినా అంతే. ఆమె ఇంక దైవజనుడు ఇంకేదంటే అది ఆహారం లాగా వాళ్ళు కోరుకున్నారు, చేశాను, నన్ను చేయమంటా. సమూయేలు ఆ రకం కాదు. లోకులందరికీ అంటే మాకు రాజు కావాలంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయట్లేదు, వెళ్ళి మోకాలేసాడు. బాబు ఏంటి పనికి మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు, ఈ బుద్ధి జ్ఞానం లేని ప్రార్థనలు అంగీకరించు. నేను ఒప్పుకోను, అటు కుదరదు, నువ్వే ఉండాలి ఎప్పటికీ రాజుగా. అసలు ఎవరు పెడతా ఊహించుకోలేను నేను, కుదరదు అసలు. ఒరే వాళ్ళు నన్ను తృణీకరించారు, ఏడ్చారు. ఆడేవాడు తృణీకరించడానికి ఏర్పాటు చేయడానికి. నువ్వు సర్వయుగములకి శాశ్వతకాలం నువ్వే రాజు. ఆడుచా కుదరదు, నేను ఒప్పుకోను. సంగమా యథార్థంగా మాట్లాడండి. మీరు ఆశపడుతున్న కోరుకుంటున్న ప్రార్థనలకి వ్యతిరేకంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒప్పుకుంటారా? దైవజనుడు అలా మా తరపున ప్రార్థన చేయాలి, ఇంకా అవును ప్రభా ఆమెన్ అనాలి, ప్రభా శాంక్షన్ చేసేమని ఒక రికమెండేషన్ పెట్టాలి, కానీ అది ఎడుతున్నాడు కానీ పట్టించుకోవద్దు అంటాడా? అలాంటి పాస్టర్ మాకు వద్దంటారా? ఆ పాస్టర్ గారి పేరు సమూయేలు. మరి ఏం చేస్తారు చేయండి. మారు మాట్లాడకుండా అతన్ని అడుగుజాలలో వెళ్తాక మేము రెడీగా ఉన్నాం, ఏం భయం లేదు, వేసి రక్తం వేసి. మరి మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు? అలాగైతే మేము ఏది అడిగితే అది ఆమె అని చెప్పి అహరోను ఒకడు దొరికాడు మాకు అని అటు పోతారా?
మా కోసం ప్రార్థన చేయటం మానొద్దు అని సమూయేలుతో అన్నట్టు అంటారా? మీ ఇష్టం. ప్రజలకి అనుకూలమైన మాటలు మాట్లాడే వాళ్ళు కావాలి. వీళ్ళు కోరుకుండే, ప్రభా మరి దయచేయండి ప్రభా, హృదయవాంఛలు తీర్చు ప్రభా, కోరికలన్నీ నెరవేర్చు ప్రభా. దేవుడికంటూ ఒక ఏర్పాటు కానీ, ప్రణాళిక కానీ, సంకల్పం కానీ, ఉద్దేశం కానీ ఏం ఉండకూడదు. ఈడు ఏది అడిగితే ఆమేన్ ఎస్ అంటే రెడీకి కూర్చోవాలి ఆయన. ఇప్పుడు అందుకనే నేను విగ్రహాన్ని కాదు, నేను సజీవుడకు సార్వభౌమునైన దేవుణ్ణి, మీరు బొమ్మ దగ్గర అంటే నా దగ్గర ఆడితే కుదరదు అంటాడు యేసు ప్రభు. ఏదంటే నువ్వు అంటకలేదు ఇక్కడ. ఆయన ఎవరో? సార్వభౌమాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య రాజరికాన్ని, సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తారా మీరు? మాట్లాడతలేదు. ఆమె అలా అంగీకరించే లెక్కైతే ప్రశాంతంగా నా మాట వినండి. 2 ప్రార్థనలకు కట్టుబడి పడు. 1 శుద్ధీకరణ ప్రార్థన, 2 నీ చిత్తమునకు విరోధముగా నేను ఎప్పుడు ఆశించినా నువ్వే క్యాన్సిల్ చేసే ప్రభు అని ప్రార్థన చేయండి. నేను ఈ ప్రార్థన చాలామంది విశ్వాసాలకి రెగ్యులర్గా చేస్తుంటాను. మీరు విని ఉంటారు చాలాసార్లు. ప్రభా నీ చిత్తానికి విరోధంగా ఉంటే దాన్ని మీరే ఆపేయండి ప్రభా. చాలా రెగ్యులర్గా చేస్తుంటాను ఆ ప్రార్థన. నేను పలానా స్థలం కొందామనో, పలానా వివాహమనో, పలానా గృహమనో, పలానా వ్యాపారమనో వెళుతున్నాము, చిన్న ప్రార్థన చేయమని అడుగుతారు కదా. ఆ ప్రార్థనలో నేను ఖచ్చితంగా వాడే మాట, ప్రభువా నీ చిత్తమునికి విరోధమైనది అయితే మీరు ఏదైనా అడ్డుకోండి, ఆపేయండి. అడేమో సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేయమని నా దగ్గరకు వస్తాడు. ప్రభా నీ చిత్తం అయితే వారిని ఆశీర్వదించను, ఒకవేళ చిత్తం కాకపోతే నువ్వే అడ్డుకొని ఎలాగైనా క్యాన్సిల్ చేసామని ప్రార్థన చేస్తే ఆడ ఆమె చెప్పలేక ఏమనలేక, సరే పాస్టర్ వెళ్ళి వస్తాను, థ్యాంక్ యూ, అది చేసావులే ప్రార్థనని. చెప్తున్నానుగా, సమూయేలు రేంజ్ లేకపోయినా ఆ రూట్లో బతకాలనే ప్రయత్నం అయితే ఉంది. అది మాత్రం యథార్థంగా ధైర్యంగా చెప్తున్నా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అపోస్తులు అనిపించకుండా 1% కూడా నాకు అర్హత లేదు, కానీ అపోస్తులు అడుగుజాల్లో నడవడానికి మాత్రం చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నా. కొద్ది గొప్ప యాత్రను కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థమేమనగా, సమయాలు ప్రార్థన ప్రకారం మనం నిత్యము చేయవలసిన ప్రార్థనలో 2 మాటలు. 1 శుద్ధీకరించుము, నీ చిత్తమునికి విరోధంగా అపేక్షించినను నా బుద్ధిహీనతను నువ్వు మన్నించి అలాగే ఓకే చెప్పకుండా 2 తన్ని సరి చేసైనా సరే నీ చిత్తమే సిద్ధింపు చేయి. ఈ ప్రార్థనలో స్థిరపడే ఓ చిన్న ప్రార్థన చేద్దామా?